అకాడమీ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ, వెల్కమ్ టు డిజిటల్ బోర్డ్ అండి. ఇవాళ January 28, 2026 కరెంట్ అఫైర్స్ ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ప్రీవియస్ క్లాసెస్లో ఏమైనా మిగిలిపోయిన ఉన్న మైన్యూట్ టాపిక్స్ని కూడా డీటెయిల్గా డిస్కస్ చేసుకుందామండి. ఇవాళ మన ఫస్ట్ టాపిక్, బాధ్యతాయుత దేశాల సూచికను ప్రారంభించిన ఇండియా రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్ని లాంచ్ చేసింది. మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం కదా, ఫెస్టివల్ టైంలో ఒక టాపిక్ని డిస్కస్ చేసుకున్నాం. తొలిసారిగా ఫస్ట్ టైం రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్ని ఇండియా లాంచ్ చేయబోతోంది అని చెప్పేసి. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది అసలు ఏంటిది ఇది బాధ్యతాయుత దేశాల సూచికను ప్రారంభించిన ఇండియా. మరి ఇండియా అంటే ఇండియా తరపున ఏ సంస్థ లాంచ్ చేసిందో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి. ఏదైనా ఇండెక్స్ వార్తల్లో ఉన్నప్పుడు అసలు ఆ ఇండెక్స్ అనేది ఎన్నవ ఎడిషను, ఎన్నవ సూచిక, అందులో ఇండియా ర్యాంక్ ఎంత, టాప్ కంట్రీస్ ఏ ఉన్నాయి, లాస్ట్ ప్లేసెస్లో ఏ కంట్రీస్ ఉన్నాయి, పారామీటర్స్ అంటే ఒక సూచిక తయారు చేయాలి అంటే ఏ పారామీటర్స్, ఏ ప్రామాణికాలను ప్రాతిపదికన తీసుకుంటా ఉన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషను, హెల్త్ అటువంటివి ప్రామాణికంగా తీసుకుంటారు కదా. ఉదాహరణకు ఏదైనా ఒక దేశము వెనుకబడి ఉందా లేదా బాగా ముందు ఉందా అని చెప్పేసి తెలియజేయాలి, సూచిక తయారు చేయాలి అంటే ఆ దేశంలో హెల్త్ సెక్టార్ ఎలా ఉంది, ఎడ్యుకేషన్ సెక్టార్ ఎలా ఉంది, అటువంటి వాటిని పారామీటర్స్గా తీసుకుంటారు. సో మనం అటువంటివన్నీ డీటెయిల్గా తెలుసుకోవాలి. సో వన్ బై వన్ డీటెయిల్గా వద్దామండి. సో ఈ రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఫస్ట్ దీన్ని ఎవరు లాంచ్ చేశారు అంటే ఎక్స్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు. మనకి రామ్నాథ్ కోవింద్ గారు అంటే గుర్తు రావాల్సిండేది సైమల్టేనియస్ ఎలక్షన్స్ పైన వేసిన హై లెవెల్ కమిటీకి చైర్మన్గా ఎవరున్నారు అంటే రామ్నాథ్ కోవింద్ గారు. మనం ఒక ప్రీవియస్ క్లాస్లో ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. భారతదేశంలో ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్, జమిలీ ఎన్నికలు నిర్వహించాలా వద్దా అని చెప్పేసి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీకి చైర్మన్గా ఎవరున్నారు అంటే రామ్నాథ్ కోవింద్ గారు. సో అట్లా మనం ఒకసారి పాతవన్నీ గుర్తు చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనము అసలు టాపిక్ వద్దాం. ఇప్పుడు ఈ రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్ని లాంచ్ చేసింది అయితే ఎక్స్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు. కానీ దీన్ని తయారు చేసింది, ఇండెక్స్ని ప్రిపేర్ చేసింది ఢిల్లీకి చెందిన ఒక ఇన్స్టిట్యూట్, వరల్డ్ ఇంటలెక్చువల్ ఫౌండేషన్ అనే సంస్థ. ఢిల్లీకి చెందిన వరల్డ్ ఇంటలెక్చువల్ ఫౌండేషన్ అనే సంస్థ దీన్ని తయారు చేసింది. రైట్. మరి ఈ యొక్క ఇండెక్స్ ముఖ్య ఉద్దేశం ఏంటి, మెయిన్ ఆబ్జెక్టివ్, లక్ష్యం వచ్చేసి అసలు ఈ వరల్డ్లో కంట్రీస్ అనేవి పరిపాలనలో ఎంత మేరకు ఎథికల్గా ఉన్నాయి, అసలు పరిపాలన కరెక్ట్గా ఉందా లేదా, ఆ గవర్నెన్స్లో ఎథిక్స్ ఉండేలా చూడాలి, ఈ యొక్క రెస్పాన్సిబిలిటీ ఉండేలా చేయాలి అన్నదే దీని ముఖ్య ఉద్దేశం. రైట్. ఇక మరి పారామీటర్స్ ఏం తీసుకున్నారు, అసలు బాధ్యతాయుత దేశం అంటేనే పారామీటర్ ఏంటి, మరి ఏ దేశాన్ని బాధ్యతాయుత దేశం అంటారు అంటే 3 పారామీటర్స్ అండి. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఇంటర్నల్ రెస్పాన్సిబిలిటీ అంటే అంతర్గత బాధ్యత, అంటే ఆ కంట్రీలో పీపుల్స్కి, సిటిజన్స్కి సేఫ్టీ ఎలా ఉంది, వాళ్ళకి వెల్ఫేర్, సంక్షేమం ఎలా ఉంది, వాళ్ళకి డిగ్నిటీ ఎలా ఉంది, వాళ్ళకి గౌరవం దక్కుతా ఉందా లేదా అనేది ఒక పారామీటర్ గుర్తుపెట్టుకుంటే అంతర్గత బాధ్యత. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి, ఈ కంట్రీ అనేది ఈ పర్యావరణాన్ని కాపాడడానికి ఏమైనా ఎఫర్ట్స్ పెడతా ఉందా, ముఖ్యంగా క్లైమేట్ యాక్షన్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో SDG 13 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 ఉంటాయి, 169 టార్గెట్స్ ఉంటాయని చెప్పేసి మెనీ టైమ్స్ మనం తెలుసుకున్నాం. మరి ఇప్పుడు అందులో SDG 13 క్లైమేట్ యాక్షన్ గురించి చెప్తుంది. క్లైమేట్ యాక్షన్ అంటే ఏంటి, SDG 13 ఈ పర్యావరణాన్ని కాపాడడానికి మనం చర్యలు తీసుకోవాలి అని చెప్తుంది. సో మరి ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటా ఉన్నామో అదొక పారామీటర్. మరొకటి ఎక్స్టర్నల్ రెస్పాన్సిబిలిటీ అంటే వరల్డ్ వైడ్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ప్రపంచవ్యాప్తంగా అంత అనిశ్చితి ఉంది. గ్లోబల్ ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ కావచ్చు, జియోపొలిటికల్ ఇన్స్టెబిలిటీ, ఆర్థిక అనిశ్చితి, రాజకీయ అనిశ్చితి. సో ప్రపంచవ్యాప్తంగా ఈ పీస్ని నెలకొల్పడానికి ఈ కంట్రీస్ ఏమైనా కృషి చేస్తూ ఉన్నాయా, ఎఫర్ట్స్ పెడతా ఉన్నాయా అనే 3 పారామీటర్స్ అండి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇక మరి ఎన్ని కంట్రీస్ని పరిగణలోకి తీసుకున్నారు అంటే 154 కంట్రీస్ని సర్వేలో భాగంగా సర్వే చేశారు. 154 కంట్రీస్కి ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది.
రైట్. మరి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది ఫస్ట్ ఎడిషన్ అండి, ఇది తొలి ఎడిషన్, తొలిసారిగా విడుదల చేయడం జరిగింది. మరి ఫస్ట్ మనం ఇండియా స్కోరు, ఇండియా ర్యాంక్ తెలుసుకుందాం, తర్వాత టాప్ 3 లాస్ట్లో ఉండేవి కూడా తెలుసుకుందాం. ఇండియా స్కోర్ వచ్చేసి 0.55, 16th ప్లేస్లో నిలిచింది, 16వ ప్లేస్లో నిలిచింది, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇక్కడ స్కోర్ అవసరమా అంటే ఇండియా స్కోర్ అయితే వీలైతే గుర్తుపెట్టుకోండి 0.55, 16th పొజిషన్లో ఉందంటే బాధ్యతాయుత దేశాల పరంగా చూస్తే మనం 16వ బాధ్యతాయుత దేశము. మరి టాప్ 3 తీసుకుంటే టాప్ 3 తప్పకుండా మనం తెలుసుకోవాలండి. ఫస్ట్ ప్లేస్లో సింగపూర్ ఉంది, ఫస్ట్ ప్లేస్లో సింగపూర్ స్కోర్ 0.619. సెకండ్ ప్లేస్లో స్విట్జర్లాండ్ స్కోర్ వచ్చేసి 0.586. థర్డ్ ప్లేస్లో డెన్మార్క్ ఉంది, డెన్మార్క్ స్కోరు 0.583. పెద్ద డిఫరెన్స్ లేదండి, కానీ మీరు ఆ స్కోర్లు అవసరం లేదు, టాప్ 3 గుర్తుపెట్టుకోండి. ఇక ఫోర్త్ ప్లేస్లో సిప్రస్ కంట్రీ. ఇక లాస్ట్ 3 కంట్రీస్ చూస్తే సౌత్ సూడాన్ 152nd ప్లేస్లో ఉందండి. సిరియా 153rd ప్లేస్లో ఉంది. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ కంట్రీ లాస్ట్ ప్లేస్లో ఉంది, 154th ప్లేస్లో. ఆ విషయం మనకి గుర్తుపెట్టుకోవాలి. సో ఇక ఇండియా అయితే 16th ప్లేసు, ఇక పాకిస్తాను, ఈవెన్ అమెరికా, చైనా ఇవి మనకంటే ఇంకా వెనుకబడే ఉన్నాయి. సో వీఆర్ పర్ఫార్మింగ్ వే బెటర్ దాన్ పాకిస్తాన్, చైనా, అమెరికా అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకి రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్. సో ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఢిల్లీకి చెందిన వరల్డ్ ఇంటలెక్చువల్ ఫౌండేషన్ రిలీజ్ చేసినది. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఇండియా యుఏఈ ఇంపార్టెంట్ ఒక అగ్రిమెంట్ కుదిరిందండి. ఇండియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ గల్ఫ్ కంట్రీ. సో ఇప్పుడు ఇండియాకి యుఏఈకి మధ్య ఒక డిఫెన్స్ పార్ట్నర్షిప్, వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం కోసం లెటర్ ఆఫ్ ఇంటెంట్పై ఇండియా మరియు యుఏఈ సంతకం. ఇండియా యుఏఈ బైలేటరల్ స్ట్రాటజిక్ డిఫెన్స్ పార్ట్నర్షిప్కి సంబంధించి ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్ని సైన్ చేశాయి. ఇక్కడ లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఈజ్ నథింగ్ బట్ ఒక కైండ్ ఆఫ్ అగ్రిమెంట్ అండి, ఒక ఒప్పందం తరహా అంతే. ఈ పేరుకి ఏం ప్రత్యేకంగా ప్రాముఖ్యత ఏమీ లేదు. మనకి ఎకానమీలో అయితే మనకి లైన్ ఆఫ్ క్రెడిట్ అని ఒక టాపిక్ ఉంటుంది, దానికైతే ఒక ప్రాముఖ్యత ఉంది. మనం శ్రీలంకకి ఇటీవల లైన్ ఆఫ్ క్రెడిట్ కింద సాఫ్ట్ లోన్స్ ఇచ్చాం. లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే ఏంటి? సాఫ్ట్ లోన్స్ అంటే ఏదైనా ఒక కంట్రీకి లోన్ ఇవ్వాలి అనుకుంటే తక్కువ వడ్డీ రేట్లతో, లో ఇంటరెస్ట్ రేట్స్తో ఇచ్చే రుణాలు, లోన్సే లైన్ ఆఫ్ క్రెడిట్. గుర్తుపెట్టుకోండి, లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే గ్రాంట్ కాదు, అంటే ఏదో ఉదార భావంతో సహాయంగా ఇచ్చే డబ్బులు కాదు. లైన్ ఆఫ్ క్రెడిట్ కూడా ఒక రకమైన లోన్ అది. బట్ ఏంటంటే సాఫ్ట్ లోన్, తక్కువ వడ్డీ రేట్లతో ఇస్తారు. ఎందుకు మనం ఇట్లాంటివి టర్మ్స్ అనేవి ఒకసారి జనరల్గా ఈ టర్మ్స్ అర్థం కావు. ఈనాడు పేపర్లో ఎక్కడ చూసినా కూడా డైరెక్ట్గా లెటర్ ఆఫ్ ఇంటెంట్ అంటాడు, దాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి కూడా రావు అవి. సో బట్ నో నీడ్ టు వర్రీ, లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఈజ్ నథింగ్ బట్ ఒక ఆమోద పత్రం లాంటిది అంతే. బట్ ఇది ఇంపార్టెంట్ మనకి లైన్ ఆఫ్ క్రెడిట్. సో అట్లా. సో ఓకే, మనం ఈ టాపిక్ వద్దాం. ఇప్పుడు ఇండియాకి యుఏఈకి మధ్య డిఫెన్స్ పార్ట్నర్షిప్ని స్ట్రాటజిక్ లెవెల్కి తీసుకెళ్ళాలి, వ్యూహాత్మక స్థాయికి తీసుకెళ్లాలని చెప్పేసి అగ్రిమెంట్ కుదిరింది. మరి ఎప్పుడు కుదిరిందంటే యుఏఈ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్, యుఏఈ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ ఇండియాకి వచ్చారు. జస్ట్ 3 hours పర్యటన కోసం వచ్చాడు. 3 గంటల టూర్ కోసం వచ్చి 2 గంటల్లోపే ఈ పర్యటన ముగించుకొని వెళ్ళిపోయాడు. అంటే దట్ ఇట్సెల్ఫ్ షోస్ ఎంత ఫాస్ట్గా ఇండియాకి యుఏఈకి మధ్య అగ్రిమెంట్స్ కుదిరినాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. మరి ఫస్ట్ మనం స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో యుఏఈ కంట్రీ గురించి తెలుసుకుంటే, యుఏఈకి క్యాపిటల్ అబుదాబి అనే విషయం గుర్తుపెట్టుకోండి. అబుదాబి ఎనఫ్, రైట్. యుఏఈ ప్రెసిడెంట్ కూడా తెలుసుకున్నాం స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి ఇప్పుడు అసలు ఎందుకు ఈ స్ట్రాటజిక్ డిఫెన్స్ పార్ట్నర్షిప్, ఇలాంటి బ్యాక్గ్రౌండ్ కూడా తప్పకుండా తెలుసుకోవాలండి. ఎందుకంటే వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం అంటే ఇక చాలా డీప్ కోఆపరేషన్. ఉదాహరణకు మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం 2025లో పాకిస్తాన్కి సౌదీ అరేబియాకి మధ్య ఒక మ్యూచువల్ డిఫెన్స్ ప్యాక్ట్ కుదిరింది. పాకిస్తాన్కి సౌదీ అరేబియాకి మధ్య ఒక పరస్పర రక్షణ ఒప్పందం, మ్యూచువల్ డిఫెన్స్ ప్యాక్ట్ కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం ఏమని నిర్ణయించుకున్నాయి పాకిస్తాన్, సౌదీ అరేబియా? ఒకవేళ సౌదీ అరేబియా పైన వేరే ఏ దేశమైనా, అదర్ కంట్రీ ఏదైనా సౌదీ అరేబియా పైన అటాక్ చేస్తే
పాకిస్తాన్ ఏమని భావిస్తుంది, ఇది మా పైన జరిగిన అటాకు, పాకిస్తాన్ పైన జరిగిన అటాక్ అని చెప్పేసి పాకిస్తాన్ ఫీల్ అవుతుంది. ఒకవేళ పాకిస్తాన్ పైన అటాక్ జరిగితే సౌదీ అరేబియా ఏం ఫీల్ అవుతుంది, ఇది మా పైన జరిగిన అటాక్ అని చెప్పేసి ఫీల్ అవుతుంది. అది మ్యూచువల్ డిఫెన్స్ ప్యాక్ట్. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ పాకిస్తాన్కి సౌదీ అరేబియాకి ఎంత డీప్ డిఫెన్స్ పార్ట్నర్షిప్. మరి ఇప్పుడు మనం ఎందుకు యూఏఈతో వాళ్ళు కుదుర్చుకున్నారు, ఓకే, మనం ఎందుకు కుదుర్చుకోవాలా, మనకేం అవసరము, అనవసరంగా గల్ఫ్ వ్యవహారాల్లో వేలు పెట్టడం అవసరమా అంటే ఎస్. ఎందుకంటే ఇవాళ రోజున మీరు చూస్తే ముఖ్యంగా యెమెన్ కంట్రీ ఉంది కదా, యెమెన్లో హూతీ రెబల్స్, హూతీ తీవ్రవాదులు, హూతీ తిరుగుబాటుదారులకి ఎక్కువగా ఉన్నారు. యెమెన్లో హూతీ తిరుగుబాటుదారులు. ఈ హూతీ తిరుగుబాటుదారుల విషయంలో సౌదీ అరేబియాకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి మధ్య రిలేషన్స్ సంబంధాలు సరిగా లేవు. సో అందుకు యుఏఈ మన సహకారాన్ని కోరింది. సో ఓకే, దట్స్ ఎనఫ్. ఓకే, అది సరిపోతుందండి మనకి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ కొద్దిగా ఇటువంటి అవసరం కాబట్టి. సో అగ్రిమెంట్ కుదిరింది. మరి అలానే ఇరు దేశాలు కూడా వాణిజ్యపరంగా ఒక లక్ష్యాన్ని కుదుర్చుకున్నాయి. ట్రేడ్ వచ్చేసి 2032 కల్లా బోత్ కంట్రీస్ మధ్య ట్రేడ్ని $200 బిలియన్ తీసుకుపోవాలి. 2032 కల్లా ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని $200 బిలియన్ తీసుకుపోవాలని చెప్పేసి ఒక అగ్రిమెంట్ కుదిరింది. ఇంకొక 2 ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ అండి, ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి. ఇది యుఏ అండి, మళ్ళీ మ్యాప్ చూపిస్తాను. మరొక 2 ఇంపార్టెంట్ డీల్స్ వచ్చేసి ఎనర్జీ డీల్, అంటే ఈ యొక్క శక్తికి సంబంధించిన ఒక ఒప్పందము. ఇండియా అబుదాబి నుంచి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ని కొనాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకునింది. ఇండియాకు చెందిన హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీ లిమిటెడ్, యుఏఈకి చెందిన అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ గ్యాస్ లిమిటెడ్ కంపెనీ నుంచి 10 ఇయర్స్ పాటు, 10 ఏళ్ల పాటు 2028 మొదలు 2028 మొదలు మనము ఎల్ఎన్జి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ని కొంటా ఉన్నాం. మరి ఎంత కొనబోతా ఉన్నామంటే 2028 నుంచి 2028 నుంచి సంవత్సరానికి 0.5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఎల్ఎన్జిని మనం కొనుగోలు చేయబోతా ఉన్నాం. సో గుర్తుపెట్టుకోండి, మనం యుఏఈ నుంచి పర్చేస్ చేస్తూ ఉన్నాం, మనం వాళ్ళకి అమ్మట్లేదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఎప్పటి నుంచి అది 2028 నుంచి 10 ఇయర్స్ పాటు ఇది అమల్లో ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్. ఇక అలానే యుఏఈలో స్పేస్ సెక్టార్ని డెవలప్ చేయాలి అని, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంట్రీలో ఈ స్పేస్ రంగాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పేసి ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్కి యుఏఈ స్పేస్ ఏజెన్సీకి మధ్య ఒక అగ్రిమెంట్ కుదిరింది. సో ఇవి 2 మనకి సరిపోతాయండి. సో ఇది అండి మనకి మ్యాప్ ఉన్నప్పుడు కూడా, మ్యాప్ తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు ఒకసారి చూసుకోండి. ఎప్పుడైనా కూడా యుఏఈకి క్యాపిటల్ ఇందాక చెప్పినట్టు అబుదాబి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒమన్ కంట్రీ ఉంది, సౌదీ అరేబియా ఉంది, సౌదీ అరేబియా యుఏఈ, ఖతారు, బహ్రెయిన్ ఇటువంటి ఉంటాయండి. ఇక్కడ పర్షియన్ గల్ఫ్ ఉంది కదా, మనకి స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ చూస్తే ఇది ఒక జలసంధి. ఇటీవల ఇరాన్ దీన్ని మూసివేస్తానని కూడా హెచ్చరించింది. వివాదం గల్ఫ్ కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని మేము నిలిపివేస్తామని చెప్పేసి కూడా ఇరాన్ బెదిరించింది, బ్లాక్మెయిల్ చేసింది. ఎందుకు అంటే అసలు మేజర్గా ఆయిల్ అయినా గ్యాస్ అయినా, ఆయిల్ సప్లై కావాలంటే ఆ జలసంధి, ఆ వాటర్ బాడీ చాలా కీలకం. సో స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఇక్కడ ఉంటుంది, ఇరాన్కి బార్డరు, యుఏఈ, ఇక్కడ ఒమన్ ఉంది, ఒమన్కి క్యాపిటల్ మస్కట్, అలాగా గల్ఫ్ ఆఫ్ ఒమన్. సో ఇలాంటివన్నీ మనం ఆల్రెడీ మెనీ టైమ్స్ డిస్కస్ చేసుకున్నామండి. జస్ట్ ఒక అండర్స్టాండింగ్ కోసం మనం చూపించాలి కాబట్టి, ఇంకా ఎక్కువ మ్యాప్ డెప్త్ పోయినా అన్నెసరీ ఇన్ఫర్మేషన్ అవుతుంది. నెక్స్ట్ వన్, 56వ వార్షిక ప్రపంచ ఆర్థిక వేదిక 2026 సమావేశం, డావోస్, స్విట్జర్లాండ్. మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం కదా. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 56th సమ్మిట్, 56th యాన్యువల్ మీటింగ్ స్విట్జర్లాండ్లోని డావోస్లో స్టార్ట్ అయింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం, దాన్ని తెలుగులో ప్రపంచ ఆర్థిక వేదిక అంటారు. నిన్న స్టార్ట్ అయింది. జనవరి 19 నుంచి జనవరి 23 వరకు స్విట్జర్లాండ్లోని డావోస్ క్లోస్టర్స్ అనే ప్రాంతంలో జరుగుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేసింది ఈ సమ్మిట్ ఫస్ట్ రోజు జరిగిన హైలైట్స్. వన్స్ ఈ సమావేశం ముగిసిన తర్వాత మనం అప్డేట్స్ తెలుసుకుంటాం ఎలాగూ. కానీ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది, ఇక్కడ ఈ యొక్క మొదటి రోజు మీటింగ్లో ఆక్స్ఫామ్ అనే ఒక సంస్థ, ఇంటర్నేషనల్ సంస్థ, ఆక్స్ఫామ్ అనే సంస్థ ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఆ రిపోర్టులో ఇండియన్ రిజర్వేషన్ సిస్టమ్ని ఇది ప్రైజ్ చేసింది, భారత రిజర్వేషన్ వ్యవస్థని పొగిడింది. దానికి కారణము
ఇండియన్ రిజర్వేషన్ సిస్టమ్ వల్ల ఇండియాలో ఆర్డినరీ పీపుల్, సామాన్య ప్రజలు కూడా రాజకీయంగా అవకాశాలు పొందుతున్నారు, పొలిటికల్ ఎంపవర్మెంట్ అనేది పాసిబుల్ అవుతా ఉందని చెప్పేసి ఇండియన్ రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పేసి చెప్పింది. సో మరి ఎవరు చెప్పారు అంటే ఆక్స్ఫామ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏమని చెప్పింది ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ ఏమని చెప్పిందంటే ఆర్డినరీ సిటిజన్స్తో పోల్చుకుంటే, సామాన్య పౌరులతో పోల్చుకుంటే బిలియనీర్స్, ముఖ్యంగా రిచ్ పీపుల్ బిలియనీర్స్, వాళ్ళు పొలిటికల్ ఆఫీస్ని మెయింటైన్ చేయడం అంటే వాళ్ళకి రాజకీయంగా అధికారాన్ని కలిగి ఉండడము 4000 టైమ్స్ ఎక్కువ. సామాన్య ప్రజలతో పోల్చుకుంటే 4000 టైమ్స్ 4000 టైమ్స్ వాళ్ళే ఎక్కువగా రాజకీయ అధికారాన్ని కలిగి ఉంటారని చెప్పేసి చెప్పింది. సో ఇది మనకి జస్ట్ ఆక్స్ఫామ్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అగైన్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం 56th అనే ఆ నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఆ నెంబర్ చాలా ఇంపార్టెంట్. మరి వరల్డ్ ఎకనామిక్ ఫోరం మనము ఫెస్టివల్ సెషన్లో ఉన్నప్పుడు మనము ల్యాప్టాప్లో కదండి, అంత ఎఫెక్టివ్గా ఉండదు, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ ఎనీవే మనం మరొకసారి తెలుసుకోవాలి, ఎందుకంటే ఫెస్టివల్ టైంలో అన్నీ గ్యాదర్ చేయడం అనేది అంత ఈజీ కూడా కాదు. మీకు తెలియదు ఏముంది, ఇంట్లో కాడ సరిగ్గా ఇంటర్నెట్ కూడా రాదు. సో ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి. సో సందర్భం వచ్చినప్పుడు ఇంకొకసారి మనం తెలుసుకుంటే సరిపోతుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 1971లో ఏర్పాటైంది. దీని ఫౌండరు జర్మనీకి చెందిన క్లాస్ షవాబ్ అని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం. క్లాస్ షవాబ్ అనే ఒక ఎకనామిస్ట్, జర్మనీకి చెందిన ఎకనామిస్ట్. అయితే వరల్డ్ ఎకనామిక్ ఫోరం హెడ్ క్వార్టర్స్ కొలోగ్ని, స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉన్న కొలోగ్ని అనే ప్రాంతం. కొలోగ్ని ఆర్ జెనీవా అండి. కొలోగ్ని అయినా హెడ్ క్వార్టర్సే, జెనీవా అయినా ఒకటే, రైట్. మరి అసలు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటే ఏంటిది? ఇది ఏమైనా గవర్నమెంట్ సంస్థనా, ప్రైవేట్ సంస్థనా, అటువంటివి కూడా ఐడియా ఉండాలి. ఇది ఒక ఇంటర్నేషనల్ ఎన్జిఓ, ఇది అంతర్జాతీయ ఎన్జిఓ. అంటే ఇది ఒక స్వచ్ఛంద సంస్థ లాంటిదే. కానీ ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్స్ జరిగినప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్స్, ముఖ్యంగా మన చీఫ్ మినిస్టర్స్ వీళ్ళు వెళ్తారు అక్కడ. అంటే చీఫ్ మినిస్టర్స్ వీళ్ళంతా మన గవర్నమెంట్స్, పబ్లిక్ గవర్నమెంట్స్. అక్కడ ప్రైవేట్ వాళ్ళు కూడా వస్తారు, ప్రైవేట్ ప్లేయర్స్, ప్రైవేట్ కంపెనీలు కూడా అటెండ్ అవుతారు. సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ అనేవి ఇక్కడ సాధ్యమవుతాయి. పెట్టుబడులు అగ్రిమెంట్లు ఎక్కడ కుదురుతాయంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరమే. సో అందుకే వార్తలు ఎక్కువగా చెప్తూ ఉంటారు కదా, ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు మోసుకొని వచ్చినామని చెప్పేసి. సో ఇది మనకి ప్రతి పాయింట్ ఇంపార్టెంటే, రైట్. ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎలాగూ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈవెంట్ ముగిసిన తర్వాత మనం తెలుసుకుంటామండి అప్డేట్స్ ఏమన్నా ఉంటే. తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి ఎన్ని పెట్టుబడులు వచ్చాయో. ఇవాళ తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ని కూడా లాంచ్ చేశారు అని చెప్పేసి కూడా మనము తెలుసుకున్నాం. తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ ఏంటిది? ప్రపంచంలోనే మొట్టమొదటి ఈ కృత్రిమ మేధస్సు ప్రయోగ వేదిక, వరల్డ్స్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ ప్లాట్ఫామ్ తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్. అలానే తెలంగాణ నెక్స్ట్ జనరేషన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026ని ఇవాళ రిలీజ్ చేశారు. డెఫినెట్లీ దీని హైలైట్స్ రేపు క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందామండి. ఇక నెక్స్ట్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ ఒక చిన్న మీకు ఒక ఐ నీడ్ టు మేక్ ఏ స్మాల్ అవేర్ అబౌట్ ఇట్. యాక్చువల్ ఏంటంటే ఆక్స్ఫామ్ అనేది ఇప్పుడు రిపోర్ట్లో చెప్పింది, భారతీయ రిజర్వేషన్ వ్యవస్థను పొగిడింది. కానీ మనకి వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ అని ఒకటి ఉంటుంది. అది మనం లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకున్నాం. అక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు. డిసెంబర్ 2025లో వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ అని చెప్పేసి ఒకటి రిలీజ్ అయింది, వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ 2026. మరి కన్ఫ్యూజ్ కాకూడదు. ఈ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ని విడుదల చేసేది ఆక్స్ఫామ్ అనే సంస్థ విడుదల చేస్తుందని మాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దండి. వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ని విడుదల చేసేది వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ అనే ఒక సంస్థ, వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్. ఈ సంవత్సరం డిసెంబర్ 2025లో వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ 2026 పేరిట రిలీజ్ అయింది. అది 3వ ఎడిషన్ అండి. 3వ ఎడిషను 2018లో ఫస్ట్ ఎడిషను, 2022లో సెకండ్ ఎడిషన్ రిలీజ్ అయింది. మరి ఇది ఎందుకు ఇప్పుడు చెప్పాలి అంటే, ఇన్ఈక్వాలిటీ అనే టాపిక్ వచ్చింది కాబట్టి మనం ఒకసారి ఒక 2 నిమిషాలు కేటాయించుకుంటే మనకి కూడా మళ్ళీ గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది. వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ 2026 ఏమని చెప్పింది? ప్రపంచవ్యాప్తంగా టాప్ 1% రిచ్ పీపుల్ 37% గ్లోబల్ వెల్త్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు. వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా టాప్ 1% రిచ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 37% ప్రపంచ సంపదను కలిగి ఉన్నారు అని చెప్పేసి చెప్పింది. ఇక అలానే టాప్ 10% రిచ్ పీపుల్
75% ఆఫ్ ద గ్లోబల్ వెల్త్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు. అంటే టాప్ 10% రిచ్ పీపుల్ 75% ప్రపంచ సంపదను కలిగి ఉన్నారని చెప్పేసి గ్లోబల్ లెవెల్లో ఇది చెప్పింది. ఇక ఇండియా విషయానికి వస్తే ఇండియాలో ఉన్న మొత్తం సంపదలో 40% సంపదని టాప్ 1% కలిగి ఉన్నారు. అలానే ఇండియాలో ఉన్న మొత్తం సంపదలో 65% సంపదని టాప్ 10% ఇండియన్సే కలిగి ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకసారి ఇది మీకు గుర్తు చేసుకున్నట్టు ఉంటుందండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వన్, లక్నోలో 86వ అఖిల భారత ప్రిసైడింగ్ అధికారుల సమావేశము. లక్నో, ఉత్తరప్రదేశ్. లక్నో అంటేనే గుర్తు రావాల్సిండేది మనకి భారతదేశపు మొట్టమొదటి నైట్ సఫారీ కుక్రేల్ నైట్ సఫారీ ఎక్కడ అంటే లక్నో. ఇండియాస్ ఫస్ట్ నైట్ సఫారీ. నైట్ సఫారీ ఏంటంటే మనము రాత్రిపూట్ల కూడా అడవుల్లోకి వెళ్ళి అక్కడ జంతువుల్ని, యానిమల్స్ని, వాటిని చూడవచ్చు. నైట్ సఫారీ ఎక్కడ అంటే లక్నో, కుక్రేల్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా. లక్నో అట్లా గుర్తు రావాలి. లక్నో. అలానే ఇటీవల రాష్ట్రీయ ప్రేరణ స్థల్ గుర్తు రావాలి. రాష్ట్రీయ ప్రేరణ స్థల్ తామర పువ్వు ఆకారంలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఆ రాష్ట్రీయ ప్రేరణ స్థల్ని ప్రారంభించారు. అక్కడ 3 persons 3 విగ్రహాలను కూడా లాంచ్ చేశారని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. సో బ్యాక్గ్రౌండ్ సరిపోతుంది. సో ఇప్పుడు లక్నోలో 86వ అఖిల భారత ప్రిసైడింగ్ అధికారుల సమావేశము నిన్న ప్రారంభమైంది. జనవరి 19 నుంచి జనవరి 21 వరకు. మరి ఏంటి అసలు ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అంటే మనకి స్పీకర్లు, ఈ యొక్క లోక్సభ అయినా రాజ్యసభ అయినా అసెంబ్లీలైనా వీళ్ళకి అధ్యక్షత వహించే స్పీకర్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన మీటింగ్. సో మరి దీన్ని ప్రారంభించిన వాళ్ళు ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ గారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఈ యొక్క కాన్ఫరెన్స్ని లాంచ్ చేశారు. ఇక లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి తన తొలి ప్రసంగాన్ని ఇవ్వడం జరిగింది. ఇనాగరల్ సెషన్లో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు ప్రసంగించారు. మరి అలానే ఈ లక్నోలో ఈ 86th ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్తో పాటు లెజిస్లేటివ్ బాడీస్కు చెందిన సెక్రటరీల కాన్ఫరెన్స్ కూడా జరుగుతూ ఉంది. ఇండియాలో లెజిస్లేటివ్ బాడీస్ ఉంటాయి కదా, అంటే ఏంటి, అసెంబ్లీలు, శాసన మండళ్ళు, వాటికి సంబంధించి సెక్రటరీలు ఉంటారు కదా. సో ఇండియాలో ఉన్న లెజిస్లేటివ్ బాడీస్ యొక్క సెక్రటరీస్ 62వ కాన్ఫరెన్స్ కూడా లక్నోలో నిన్న జరిగింది. అంటే సైమల్టేనియస్గా 2 ఈవెంట్లు జరిగాయన్న విషయం గుర్తుపెట్టుకోండి, రైట్. మరి మనము ఎప్పుడైనా ఇటువంటి కాన్ఫరెన్స్ జరిగినప్పుడు ముఖ్య ఉద్దేశాలు ఏంటో తెలుసుకోవాలా. మెయిన్ టార్గెట్స్, సింపుల్ అండి. ఎప్పుడైనా కానీ ఒక స్పీకర్ల సమావేశము, సెక్రటరీల సమావేశము జరుగుతుంది అంటే సమావేశాల ముఖ్య ఉద్దేశము ఇండియాలో పార్లమెంటరీ వ్యవస్థని, లెజిస్లేటివ్ ప్రాసెస్ని స్ట్రెంగ్తెన్ చేయాలి, బలోపేతం చేయాలి. టెక్నాలజీని ఉపయోగించి లెజిస్లేటివ్ ప్రాసెస్ యొక్క శాసన నిర్మాణాల ప్రక్రియను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలి అన్నదే ముఖ్య ఉద్దేశం వస్తుంది. సో యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ సిటిజన్ సెంట్రిక్ లెజిస్లేటివ్ ప్రాసెసెస్. ఇక కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ లెజిస్లేటర్స్ మరొక ముఖ్యమైన ఆబ్జెక్టివ్, లక్ష్యం ఏంటి అంటే, లెజిస్లేటర్స్ అంటే ఎవరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీళ్ళకి అవసరమైన నైపుణ్య శిక్షణ ఇవ్వాలి. మనం చూస్తూ ఉంటాం శాసనసభల్లో, లోక్సభలో మాట్లాడేకి కూడా రాదు, చదువుకే అంటారు కానీ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉంటుంది కానీ దే బిహేవ్ లైక్ ఏ, ఇక సరిగ్గా ప్రవర్తించారు అనమాట. సో వాళ్ళ కెపాసిటీ బిల్డింగ్. ఇక అలానే ఈ యొక్క పరిపాలనను ముఖ్యంగా అకౌంటబిలిటీ ఆఫ్ లెజిస్లేచర్ని పెంచాలి. శాసనసభలు, లోక్సభలలో ఇటువంటి బాడీస్లలో పబ్లిక్ డిస్కోర్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి, మంచి మంచి చర్చలు జరగాలి, ప్రజలకు ఉపయోగపడేలాగా అన్నది ముఖ్య ఉద్దేశం. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ అండి. దే వోంట్ ఆస్క్ యూ, ఈవెన్ దో స్టేట్మెంట్లలో ఇచ్చినా ఇటువంటి ఈజీగా మనం పెడతాం. మనకి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరు ప్రారంభించారు, ఇది ఎన్నవ సెషన్. ఇక ఇండియాలో లోక్సభ స్పీకర్ అంటేనే మనకి ఆర్టికల్ 93 కదా. ఆర్టికల్ 93 ఏం చెప్తుంది, లోక్సభలో ఉన్న మెంబర్స్ నుంచి స్పీకర్ని, డిప్యూటీ స్పీకర్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఆర్టికల్ 93 సేస్ దట్ లోక్సభ ఎలక్ట్స్ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ అమాంగ్ ఇట్స్ మెంబర్స్, రైట్. ఇక సందర్భం వచ్చింది కాబట్టి ఇంకొక టాపిక్ డిస్కస్ చేసుకోవాలండి. మనం చెప్పుకున్నాం కదా, మనము ఫెస్టివల్ సెషన్లో ఉన్నప్పుడు ఏవైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే మనము డెఫినెట్లీ డిజిటల్ బోర్డు పైన స్టార్ట్ చేసిన తర్వాత డిస్కస్ చేసుకుందామండి అని చెప్పేసి. ఎందుకంటే ఒక టాపిక్ అనేది ఇంపార్టెంట్ టాపిక్ మనము డిస్కస్ చేసుకోవాలి. ఇటీవల హైదరాబాద్లో ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ జరిగింది. హైదరాబాద్లో జనవరి 16 నుంచి 17 వరకు భారతదేశపు మొదటి జాతీయ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఫర్ ట్రైబల్ హీలర్స్ అనే ఒక సమావేశం జరిగింది. ఇక్కడ
ట్రైబల్ హీలర్స్ అంటే మనకి జనరల్గా డాక్టర్స్ ఉంటారు, మోడర్న్ హెల్త్ కేర్లో డాక్టర్లు ఉంటారు. కానీ ట్రైబల్ హీలర్స్ అంటే అడవులకు వెళ్తే అడవుల్లో వైద్య సదుపాయాలు ఉండవు, మెడికల్ ఫెసిలిటీస్ ఉండవు. కానీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే అక్కడ ఉన్న ప్రజలే, అక్కడ ఉన్న ట్రైబల్సే ఆ అడవుల్లో దొరికే ఆకులు, అలమలు, మూలికలు, ఔషధాలను ఉపయోగించి వాళ్ళే వైద్యం చేస్తూ ఉంటారు. సో దే ఆర్ లైక్ ట్రెడిషనల్ డాక్టర్స్, ట్రైబల్ హీలర్స్. హీలర్ అంటే ఈ యొక్క ఏదైనా వ్యాధిని నయం చేసేవాడు, గాయాన్ని నయం చేసేవాడు, హీలింగ్. సో మరి అటువంటి ట్రైబల్ హీలర్స్కి కెపాసిటీ బిల్డింగ్, అటువంటి ట్రైబల్ హీలర్స్కి ట్రెడిషనల్ హీలర్స్కి శిక్షణ ఇవ్వాలి. ఎందుకంటే మన యొక్క మోడర్న్ పబ్లిక్ హెల్త్ సిస్టంలోకి వీళ్ళని కూడా భాగస్వామ్యం చెయ్యాలి అన్న ఉద్దేశంతో హైదరాబాద్లో జనవరి 16 నుంచి 17 వరకు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించింది. మరి మనకి ట్రైబల్ అఫైర్స్ మంత్రి ఎవరున్నారు? జువల్ ఓరం గారు. జువల్ ఓరం గిరిజన మంత్రిగా ఉన్నారు, రైట్. మరి ఇక్కడ ఒక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ భువనేశ్వర్, ట్రైబల్ అఫైర్స్ మంత్రిత్వ శాఖకు మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, భారత వైద్య పరిశోధన మండలికి లేబొరేటరీస్ ఉంటాయండి, రీజనల్ ఆఫీసెస్ ఉంటాయి. ఏ విధంగా సిఎస్ఐఆర్కి లేబొరేటరీస్ ఉంటాయో, సిఎస్ఐఆర్కి రీజనల్ ఆఫీసెస్ ఉంటాయో, అట్లా ఈ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్కి ఒడిశాలోని భువనేశ్వర్లో ఒక రీజనల్ ఆఫీస్ ఉంది. దాని పేరే రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్, ఆర్ఎంఆర్సి భువనేశ్వర్. మరి ఈ ట్రైబల్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ ఈ ఐసీఎంఆర్ రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ భువనేశ్వర్తో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకునింది. ఈ అగ్రిమెంట్లో భాగంగా వీళ్ళు ఏం చేయబోతున్నారంటే భారతదేశపు మొదటి నేషనల్ ట్రైబల్ హెల్త్ అబ్జర్వేటరీని లాంచ్ చేయబోతా ఉన్నారు. ఈ అగ్రిమెంట్లో భాగంగా ఇండియాస్ ఫస్ట్ నేషనల్ ట్రైబల్ హెల్త్ అబ్జర్వేటరీని లాంచ్ చేయబోతా ఉన్నారు. మరి ఏంటిది ఇది? దీని పేరే భారత్ ట్రైబల్ హెల్త్ అబ్జర్వేటరీ. గుర్తుపెట్టుకోండి, భారత్ ట్రైబల్ హెల్త్ అబ్జర్వేటరీ లాంచ్ చేయబోతున్నారు, ఏర్పాటు చేయబోతున్నారు. దీన్ని ప్రాజెక్ట్ దృష్టి కింద ఏర్పాటు చేయబోతున్నారు, ప్రాజెక్ట్ దృష్టి. మరి ఏంటి అసలు ఇది? ఈ భారత్ ట్రైబల్ హెల్త్ అబ్జర్వేటరీ ఇది ఒక డేటాబేస్ లాంటిదండి, ఒక డేటాబేస్ లాంటిది. అంటే ట్రైబల్ హెల్త్కి సంబంధించి, ఈ గిరిజన ప్రజల ఆరోగ్యాలకు సంబంధించి అవసరమైన ఇన్ఫర్మేషన్ అంతా, అంటే వాళ్ళకి ఎటువంటి వ్యాధులు వస్తూ ఉన్నాయి, వాళ్ళ హెల్త్ ఎలా ఉంది, ఆ డేటా అంతా కూడా ఇందులో ఉంటుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇండియాస్ ఫస్ట్ నేషనల్ ట్రైబల్ హెల్త్ అబ్జర్వేటరీ ఏర్పాటు చేస్తూ ఉన్నది మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ మరియు ఐసీఎంఆర్ రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ భువనేశ్వర్, ఒడిషా. ఎనఫ్, ఇది సరిపోతుంది. హైదరాబాద్లో జరిగింది. ఇది మనకి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అండి. సో ఇలాంటివన్నీ కవర్ అయిపోతూ ఉంటాయండి. సో నో నీడ్ టు వర్రీ. నెక్స్ట్ వన్, స్టేట్ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్. 4775 crore బెంబ్లా నది నీటిపారుదల ప్రాజెక్టుకు మహారాష్ట్ర మంత్రివర్గం ఆమోదం. మహారాష్ట్ర కేబినెట్ 4775 crore రూపీస్తో బెంబ్లా రివర్ ప్రాజెక్ట్కి అప్రూవల్ ఇవ్వడం జరిగింది, అనుమతి ఇచ్చింది. మరి ఇక్కడ బెంబ్లా రివర్ ప్రాజెక్ట్ అంటేనే ఏ స్టేటు అంటాడు? మహారాష్ట్ర. మరి ఇది ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు. ఈ బెంబ్లా రివర్ ప్రాజెక్ట్ని మహారాష్ట్రలోని యవత్మల్ డిస్టిక్లో దీన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని యవత్మల్ డిస్టిక్లో 5 తాలూకాల్లో, మనకు అది అవసరం లేదండి డేటా, 5 తాలూకాల్లో సుమారుగా 52,423 హెక్టార్స్, 52,423 హెక్టార్ల ల్యాండ్కి నీటిపారుదల సౌకర్యాలు, ఇరిగేషన్ ఫెసిలిటీస్ కల్పించబోతున్నారు. సో ఇక అలానే మహారాష్ట్ర గవర్నమెంట్ మహిమా అనే ఒక ఏజెన్సీని కూడా ఏర్పాటు చేసిందండి. మహిమా ముఖ్యంగా మహారాష్ట్ర స్టేట్ యూత్ ఎవరైతే ఉంటారో, ఆ రాష్ట్ర యువత, ఆ స్టేట్ యూత్కి డిఫరెంట్ కంట్రీస్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడం కోసం, వివిధ దేశాల్లో ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసము మహిమ అనే దాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నట్టు అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇక్కడ మహిమ అంటే మహారాష్ట్ర ఏజెన్సీ ఫర్ హోలిస్టిక్ ఇంటర్నేషనల్ మొబిలిటీ అండ్ అడ్వాన్స్మెంట్స్. సో ఇది సరిపోతుంది మనకి. నెక్స్ట్ వన్, గుజరాత్లో మెగా కార్ల ప్లాంట్ని ఏర్పాటు చేయనున్న మారుతి సుజుకి కంపెనీ గుజరాత్లో ఒక మెగా కార్ ప్లాంట్ని ఏర్పాటు చేయబోతోంది, సెటప్ చేయబోతోంది. సో ఇక్కడ మనకి ఇటువంటి వార్తల్లో ఉన్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది, ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉందా? ఇక్కడ 2 రకాలుగా తీసుకోవచ్చండి. ఈ కరెంట్ అఫైర్ని మనము 2 రకాలుగా లింకప్ చేసుకోవాలనుకుంటే లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్కి పోయి మీరు ఒకటి లింకప్ చేసుకోవచ్చు. దీన్ని ఎట్లా అంటే, ఇప్పుడు ఫస్ట్ మనం తర్వాత లింకప్ చేసుకుందాం. ఇప్పుడు దీని విషయానికి వద్దాం. గుజరాత్లో ఒక మెగా
కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మారుతి సుజుకి డెసిషన్ తీసుకుంది. మారుతి సుజుకి అనేది యాక్చువల్లీ జపాన్ కంపెనీ అండి. జపాను ఇండియాతో కలిసి నడుపుతా ఉన్న ఒక కంపెనీ. మరి ఇప్పుడు గుజరాత్లోని గాంధీనగర్కు సమీపంలోని కొరజ్ అనే ఏరియాలో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని ఏర్పాటు చేయబోతా ఉంది. ఇది రెండవ ప్లాంట్, గుర్తుపెట్టుకుని ఇది సెకండ్ ప్లాంట్. అంటే ఏంటి దాని అర్థము? గుజరాత్లో ఆల్రెడీ ఇంకొక కార్ ప్లాంట్ ఉంది. మరి ఫస్ట్ దీని గురించి తెలుసుకుందాం. మరి ఇప్పుడు గుజరాత్లో 35,000 crore 35,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో ఈ ప్లాంట్ని ఏర్పాటు చేయబోతా ఉంది. ఈ ఒప్పందంలో భాగంగా ఈ యొక్క ప్లాంట్ ద్వారా సంవత్సరానికి 10 lakh కార్స్ని ప్రొడ్యూస్ చేయబోతున్నారు. సంవత్సరానికి ఇయర్కి 10 lakh కార్స్, 10 లక్షల కార్లు. మరి ఇండియా ప్రెజెంట్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్. ప్రపంచంలోనే అత్యధికంగా ఉత్పత్తి అవుతా ఉన్న కార్లు, ఇటువంటి వెహికల్స్ విషయంలో ఇండియా 3rd ప్లేస్లో ఉంది. మరి ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు? ఫస్ట్ ప్లేస్లో చైనా. ప్రపంచంలో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ చైనా, వరల్డ్స్ లార్జెస్ట్ ఆటోమొబైల్ మార్కెట్ చైనా. సెకండ్ అమెరికా ఉంది, థర్డ్ ఇండియా ఉందన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇంతకుముందు ఏమైనా ప్లాంట్ ఉందా ఆల్రెడీ అంటే మీరు చూస్తే August 26, 2025లో మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. August 2025లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు గుజరాత్ స్టేట్కి వెళ్ళినప్పుడు అక్కడ గుజరాత్లో మారుతి సుజుకీకి ఆల్రెడీ ఒక ప్లాంట్ ఉంది. గుజరాత్లో హన్సల్పూరా అనే ఒక కార్ ప్లాంట్ ఉంది మారుతి సుజుకీకి. అక్కడ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మారుతి సుజుకీ యొక్క మొదటి ఎలక్ట్రిక్ వెహికల్ ఈ వితారాని లాంచ్ చేశారు. ఈ వితారా మారుతి సుజుకీస్ ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఈ వితారా ఎక్కడ లాంచ్ చేశారంటే గుర్తుపెట్టుకోండి, హన్సల్పూర్ ప్లాంట్, గుజరాత్. మరి హన్సల్పూర్ ప్లాంట్ కెపాసిటీ సంవత్సరానికి సుమారుగా 7.5 లక్షల కార్లు మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. దీని కెపాసిటీ ఇంకా ఎక్కువ. ఇప్పుడు ఈ కొరజ్ కెపాసిటీ ఎక్కువ. మనకి ఇదంతా జస్ట్ ఒక అండర్స్టాండింగ్ పర్పస్ వెళ్ళిపోతుందండి. సో ఈ వితారా గుర్తుపెట్టుకోండి, రైట్. సో మరి ఇక ప్రపంచంలో మన ఆటోమొబైల్ మార్కెట్ చూస్తే 2014లో 14 lakh crore ఉండింది. 2025 నాటికి మన ఆటోమొబైల్ మార్కెట్ వాల్యూ 22 lakh crore చేరుకునింది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి 50 crore కార్పస్ నిధి ఏర్పాటు. ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రియల్ ఎంటర్ప్రినర్షిప్, ఈ యొక్క ఇండస్ట్రియల్ సెక్టార్ని డెవలప్ చేయడం కోసం 50 crores ఒక కార్పస్ ఫండ్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఏపీ చీఫ్ మినిస్టర్ గారు తన డావోస్ పర్యటనలో, వరల్డ్ ఎకనామిక్ ఫోరం డావోస్ పర్యటనలో ఆయన వెల్లడించారు. సో ఈ కాంటెక్స్లో తెలుసుకోవాల్సింది ఆల్రెడీ మనం ఇటీవల ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఎంఎస్ఎంఈలను డెవలప్ చేయడం కోసం 200 crores 5 ఏళ్ల పాటు 5 years పాటు అమల్లో ఉండే ఒక క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే దాన్ని కూడా లాంచ్ చేసిందని చెప్పేసి తెలుసుకున్నాం, రైట్. మరి ఇప్పుడు ఇండస్ట్రియల్ సెక్టార్ని డెవలప్ చేయడం కోసం 50 crore కార్పస్ ఫండ్. మరి అది ఎంఎస్ఎంఈలు. ఈ 50 కోట్ల కార్పస్ ఫండ్ దేనికి ఉపయోగించబోతున్నారంటే స్టార్టప్స్కి, యంగ్ ఎంటర్ప్రిన్యూర్స్కి అవసరమైన మెంటార్షిప్, గైడెన్సు, సపోర్ట్ ఇస్తారు. 50 కోట్లతో ఈ స్టార్టప్లకి అవసరమైన గైడెన్సు, మెంటార్షిప్, మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఏపీలో స్టార్టప్లను డెవలప్ చేయడం కోసం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను కూడా ఏర్పాటు చేసింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, రైట్. మరి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 1 family 1 entrepreneur అనే ఒక పాలసీని కూడా ఫాలో అవుతుంది. అంటే ఏంటి, ఒక కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలి అన్నట్టు. సో మరి ఇక మనం తెలుసుకోవాల్సింది స్టార్టప్ అనే టర్మ్ ఉంది కాబట్టి డెఫినెట్లీ ఇంకొకసారి మనము ఒక 30 seconds దీనికోసం కేటాయించాలండి. స్టార్టప్ మనం తెలుసుకున్నాం కదా, January 16th ఫెస్టివల్ టైంలో ఎవ్రీ ఇయర్ నేషనల్ స్టార్టప్ డే January 16th. ప్రతి సంవత్సరం జాతీయ స్టార్టప్ దినోత్సవం, జాతీయ అంకుర సంస్థల దినోత్సవం January 16th. ఎందుకంటే 2016 January 16th స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్ని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు లాంచ్ చేశారు. ఇక స్టార్టప్ అంటే ఏంటి? స్టార్టప్ అంటే ఒక కంపెనీ హెడ్ క్వార్టర్స్ ఇండియాలో ఉండాలి. ఆ కంపెనీ ఏర్పాటయ్యి 10 ఏళ్ల లోపే ఉండాలి. అంటే ఆ కంపెనీ ఏర్పాటయ్యి 10 years లోపే ఉండాలి. దాని యాన్యువల్ టర్నోవర్ 100 crores లోపే ఉండాలి. దాని వార్షిక ఆదాయము యాన్యువల్ టర్నోవర్ 100 crore కంటే లెస్ ఉండాలి, తక్కువ ఉండాలి. అలా ఉంటేనే స్టార్టప్. మన ఇండియాలో ఎన్ని ఉన్నాయి ప్రెసెంట్ స్టార్టప్లు? సుమారుగా 2 లక్షలకు పైగా స్టార్టప్స్ ఉన్నాయి. మరి అత్యధికంగా స్టార్టప్స్ మహారాష్ట్రలో ఉన్నాయి.
మహారాష్ట్ర. మరి 2025లో ఇండియన్ స్టార్టప్స్ ఒక రికార్డు సృష్టించాయి. ఏం రికార్డ్ అంటే 2025లో 44,000 న్యూ స్టార్టప్స్ ఏర్పాటయ్యాయి. 44,000 న్యూ స్టార్టప్స్. స్టార్టప్ ఇండియా ప్రోగ్రాము ప్రారంభమైనప్పటి నుంచి ఈ స్థాయిలో అత్యధిక స్థాయిలో స్టార్టప్లు ఏ సంవత్సరంలో ఏర్పాటయ్యాయంటే 2025. గుర్తుపెట్టుకోండి, 44,000 న్యూ స్టార్టప్స్ క్రియేటెడ్, రైట్. సో ఇది మనకి ఏపీకి సంబంధించిన ఇష్యూ అండి. సో మనకి నేషనల్ ఇష్యూ కూడా కవర్ అయిపోయింది స్టార్టప్ ప్రోగ్రామ్. సో అందుకే ఇలాంటివి చూడంగానే ఆంధ్రప్రదేశ్ మాదిరి అనిపిస్తుంది కరెంట్ అఫైర్, కానీ ఇది ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్ అయినా ఇక్కడ ఇండస్ట్రియల్ సెక్టార్ గురించి చెప్తున్నప్పుడు మనం నేషనల్ ఇష్యూస్ కూడా కవర్ చేస్తూ ఉంటాము. సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఇది ఆంధ్రప్రదేశ్ది తెలంగాణకి వెళ్ళిపోతుందా, లేదంటే తెలంగాణ కరెంట్ అఫైర్ ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్లలో అడుగుతారా అని డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారండి. కానీ ఇండైరెక్ట్గా హెల్ప్ అవుతుంది మనకి కరెంట్ అఫైర్ ఎప్పుడైనా కూడా. నెక్స్ట్ వన్, తెలంగాణ కరెంట్ అఫైర్స్. తెలంగాణ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు భట్టి విక్రమార్క గారు ఖమ్మం జిల్లాలోని రావినూతల గ్రామంలో సోలార్ మోడల్ విలేజ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు భట్టి విక్రమార్క లాంచ్డ్ సోలార్ మోడల్ విలేజ్ ప్రోగ్రామ్. ఎక్కడ? ఖమ్మం డిస్టిక్ రావినూతల గ్రామం. మరి ఇది ఏ మండలం అంటే బోనకల్ మండలం. బోనకల్ మండలం. మరి ఏంటి అసలు సోలార్ మోడల్ విలేజ్ ప్రోగ్రాంలో భాగంగా తెలంగాణలో విలేజెస్ ఏవైతే ఉంటాయో విలేజెస్లో హౌసెస్ ఉంటాయి కదా, ఇండ్లు, ఆ ఇండ్ల పైన సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడము, అలానే అగ్రికల్చరల్ పంప్స్ ఏవైతే ఉంటాయో ఆ వ్యవసాయ పంపులకు అవసరమైన ఎలక్ట్రిసిటీని సోలార్ ఎనర్జీ ద్వారా అందించడం, తద్వారా రైతులకు ఆదాయం వస్తుంది, రైతులకు ఎలక్ట్రిసిటీ సేవ్ అవుతుంది, విద్యుత్ ఆదా అవుతుంది. అలానే వాళ్ళకి సర్ప్లస్ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో, మిగిలిపోయిన విద్యుత్ ఉంటుంది కదా, ఆ సర్ప్లస్ ఎలక్ట్రిసిటీని వీళ్ళు స్టేట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి అమ్ముకోవచ్చు. తద్వారా రైతులకి అప్రాక్సిమేట్లీ 5,000 ఆదాయం కూడా వస్తుందని చెప్పేసి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చెప్పారు. సంవత్సరానికి 5,000 ఇన్కమ్ కూడా వస్తుందని చెప్పారు. సో ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో మనం తెలుసుకోవాల్సింది, దీన్ని పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా తెలంగాణలోని 81 విలేజెస్లో అమలు చేయబోతున్నారు. గుర్తుపెట్టుకోండి, పైలట్ ప్రాజెక్ట్ అంటే ప్రయోగాత్మక దశ, అంటే ఆ ప్రయోగం సక్సెస్ అవుతుందా లేదా అని చెప్పేసి టెస్ట్ చేస్తారు, తర్వాత స్టేట్ వైడ్ మొత్తం అమలు చేస్తారు. సో 81 విలేజెస్ తెలంగాణ పైలట్ ప్రాజెక్టు. దీనికోసం బడ్జెట్ ఎంత కేటాయించారంటే 1380 crore, 1380 కోట్లు. మొత్తం ఖర్చుని తెలంగాణ గవర్నమెంటే భరిస్తుంది. సో పైలట్ ప్రాజెక్టులో భాగంగా బోనగల్లు, కొడంగల్ మండలంలో దీన్ని అమలు చేయబోతూ ఉన్నారు, రైట్. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ వృద్ధి అంచనాను 6.6% నుంచి 7.3%కి పెంచిన IMF. మనం చూస్తూనే ఉన్నాం, ఇండియన్ గ్రోత్ రేట్కి సంబంధించి, భారతీయ వృద్ధి రేటుకి సంబంధించి వివిధ రకాల ఆర్గనైజేషన్స్ వివిధ రకాల ఎస్టిమేట్స్ ఇస్తూ ఉన్నాయి, రైట్. ఇప్పుడు IMF ఏమని చెప్పిందంటే 2025-26 ఫినాన్షియల్ ఇయర్కి ఇండియాస్ జీడిపి గ్రోత్ రేటు 7.3% ఉంటుందని చెప్పింది. గతంలో అక్టోబర్ 2025లో ఏమని చెప్పిందంటే ఇదే IMF 6.6% ఉండొచ్చు అని చెప్పింది. అంటే ఇప్పుడు పెంచింది. సో ఇది మనకి స్టాటిక్ అండి, డైరెక్ట్గా ఎగ్జామ్లో అడుగుతాడు. కానీ మనం అనలిటికల్గా ప్రతి పాయింట్ తెలుసుకోవాలి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనం ఇటీవల అబ్జర్వ్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇటీవల ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, గణాంకాలు మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ ఏమని చెప్పింది, భారత వృద్ధి రేటు ఈ సంవత్సరం అంటే 25-26లో 7.4% ఉంటుందని చెప్పింది. అదే SBI రీసెర్చ్ ఏం చెప్పింది, SBI పరిశోధన 7.5% ఉంటుందని SBI రీసెర్చ్ చెప్పింది. ఎంత చెప్పింది? SBI 7.5%. సో ఇట్లా మనకి గుర్తుంచుకోవాలి. IMF ఏమని చెప్పింది 7.3%. మరి అక్టోబర్లో ఏమని చెప్పింది 6.6. మరి అక్టోబర్లో ఏ రిపోర్ట్లో చెప్పింది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. IMF సంవత్సరానికి 2 సార్లు వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అనే ఒక రిపోర్ట్ని విడుదల చేస్తుంది. IMF ఇయర్కి 2 టైమ్స్ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అనే ఒక రిపోర్ట్ని విడుదల చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది బై యాన్యువల్ రిపోర్టు. అట్లా కూడా అడుగుతాడండి స్టేట్మెంట్లలో. సంవత్సరానికి 2 సార్లు విడుదల చేసే రిపోర్ట్ ఇది. ఏప్రిల్లో ఒకసారి, అక్టోబర్లో ఒకసారి. జనరల్గా ఏప్రిల్లో, అక్టోబర్లో 2 టైమ్స్ ఇయర్కి రిలీజ్ చేస్తారు. అప్పుడు చెప్పింది అక్టోబర్లో విడుదల చేసినప్పుడు 6.6% ఉండొచ్చు అని చెప్పింది IMF, రైట్. మరి ఇంకా ఏమని చెప్పింది IMF 25-26లో అయితే మన జీడిపి 7.3% అని చెప్పింది, రైట్. మరి 26-27లో ఎంత ఉంటుంది? 2026-27లో అయితే 6.4% ఉంటుంది.
27-28లో కూడా 6.4% ఉంటుందని చెప్పింది. మీరు ఇక్కడ చూస్తే ఇవాళ ఈనాడు పేపర్లో కూడా 2025-26లో అయితే 7.3%, 26-27, 27-28లో 6.4% ఉంటుందని IMF చెప్పింది. ఇప్పుడు మనం ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి తీసుకోవాలి. గ్లోబల్ ఎకానమీ జీడిపి గ్రోత్ ఎంత ఉంటుందో కూడా తెలుసుకోవాలి. గ్లోబల్ ఎకానమీ వచ్చేసి మీరు అబ్జర్వ్ చేస్తే గ్లోబల్ ఎకానమీ వచ్చేసి 3.3% ఉంటుంది. 2026-27లో 3.3% ఉంటుంది. 2027-28లో 27-28లో 3.2% ఉంటుందని చెప్పేసి గ్లోబల్ ఎకానమీ గ్రోత్ చెప్పిందండి. మనకి ఇండియాది గుర్తుపెట్టుకోండి, డెఫినెట్లీ గ్లోబల్ ఎకానమీ గ్రోత్ కూడా గుర్తుపెట్టుకోండి. బట్ డెఫినెట్లీ కొద్ది కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, ఎందుకంటే IMF, వరల్డ్ బ్యాంకు, RBI, SBI, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గోల్డ్ మ్యాన్ సాచెస్ రేటింగ్ కంపెనీ, క్రిసిలు, S&P గ్లోబల్ రేటింగ్స్, ఫిచ్ రేటింగ్స్, ఇవన్నీ కూడా వివిధ రకాలుగా ఇస్తానే ఉంటాయి రిపోర్ట్స్. మనం అన్నీ తెలుసుకున్నాం. సో డెఫినెట్లీ మనం గుర్తుపెట్టుకొని తీరాల్సిందే. నెంబర్ ఆఫ్ రివిజన్స్ చేసినప్పుడు ఈజీగా గుర్తుంటాయి. సో ఇది మనకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాదిలో 3.3% వృద్ధి చెందొచ్చు అని చెప్పేసి చెప్పింది. అంటే ఈ క్యాలెండర్ ఇయర్లో 26-27లో 3.3%, 27-28లో 3.2% అన్నాడు. సో ఇక్కడ మనకి IMF గురించి ఒక 2 పాయింట్లు తెలుసుకోవాలి. IMF అనేది మనకి చాలా ఇంపార్టెంట్ స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ. ఇది 1944లో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ DC, అమెరికా వాషింగ్టన్ DC. ఇందులో 191 మెంబర్ కంట్రీస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, 191 కంట్రీస్. మరి దీనికి ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్గా బల్గేరియాకు చెందిన క్రిస్టాలినా జార్జియేవా ఉన్నారు. బల్గేరియాకు చెందిన క్రిస్టాలినా జార్జియేవా అనే మహిళ ఉన్నారు MDగా. సో ఇది మనకు సరిపోతుంది. సో మెంబర్ కంట్రీస్ 191 అన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, జాంబియాలో 100 మెగావాట్ల సౌర ప్రాజెక్టు కోసం మొదటి అంతర్జాతీయ రుణాన్ని మంజూరు చేసిన IREDA. IREDA అంటే ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్. ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్. IREDA అనేది ఇండియాలో రెన్యూబుల్ ఎనర్జీ, సోలార్, విండ్ అటువంటి ఎనర్జీని డెవలప్ చేయడం కోసం ఏర్పాటైన ఒక పబ్లిక్ సెక్టార్ కంపెనీ అండి, ప్రభుత్వ రంగ సంస్థ. మరి ఇప్పుడు ఫస్ట్ టైము ఒక ఇంటర్నేషనల్ గ్రీన్ లోన్, అంతర్జాతీయ హరిత రుణాన్ని ఇచ్చింది. మరి ఎక్కడ అంటే ఆఫ్రికాలోని జాంబియా కంట్రీలో ఒక 100 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం కోసం లోన్ ఇవ్వడం జరిగింది. మరి ఎవరిచ్చారు అంటే ఈ ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్కు చెందిన ఒక సబ్సిడరీ కంపెనీ, అంటే అనుబంధ సంస్థ ఉంటుంది కదా, అంటే దీనికి ఒక అనుబంధ కంపెనీ IREDAకు చెందిన IREDA గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ ఫైనాన్స్ IFSC లిమిటెడ్ ఆ కంపెనీ. సో IREDA అని గుర్తుపెట్టుకోండి, సరిపోతుందండి. ఇక మరి IREDA విషయానికి వస్తే పబ్లిక్ కంపెనీ 1987లో ఏర్పాటైంది. 1987లో దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. నెక్స్ట్ వన్, ICICI బ్యాంక్ MD అండ్ CEOగా సందీప్ బక్షి. మనకి ICICI బ్యాంక్ ఇది ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అండి. దీని హెడ్ క్వార్టర్స్ ముంబై, ప్రైవేట్ బ్యాంకు. ఇప్పుడు ఈ బ్యాంక్కి MD, మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సందీప్ బక్షి గారికి మరో 2 years పాటు పదవీ కాలం పొడిగించింది. October 4, 2026 వరకు ఈయన టెన్యూర్, పదవీ కాలం యాక్చువల్లీ, బట్ మరో 2 years ఎక్స్టెండ్ చేసింది. సో October 4, 2026 నుంచి October 3, 2028 వరకు ఈయన ఈ పదవిలో ఉంటాడు. అయితే ఇప్పుడు ఇతన్ని ICICI బ్యాంకు ఆమోదించింది, కానీ RBI అనేది ఫర్దర్ అప్రూవల్ ఇవ్వాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇండియాలో ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ కూడా MDలు, CEOల్ని నియమించాలి అంటే RBIయే ఆమోదం తెలపాలి, అనుమతి తెలపాలి. అతనికి ఆల్రెడీ అన్ని కండిషన్స్ కరెక్ట్గా ఉంటాయి కాబట్టి అతన్ని నియమించారు. సో RBI అనుమతి ఇవ్వడం, అప్రూవల్ ఇవ్వడము లాంఛనమే అని చెప్పవచ్చు. సో RBI అనేది నాట్ ఓన్లీ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులను కూడా మేనేజ్ చేస్తుంది. ఆ యొక్క విధుల్ని ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులకు సంబంధించిన కార్యకలాపాలను కూడా పర్యవేక్షిస్తుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో రెగ్యులేటరీ ఫంక్షన్. నెక్స్ట్ వన్, బీజేపీకి అధ్యక్షుడిగా నితిన్ నబీన్. బీజేపీ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి నెక్స్ట్ ప్రెసిడెంట్గా, తదుపరి అధ్యక్షుడిగా 45 ఏళ్ల నితిన్ నబీన్కి
బాధ్యతలు అప్పగించారు. 45 years నితిన్ నబీన్. సో నితిన్ నబీన్ సెట్ టు టేక్ ఓవర్ యాజ్ ఎ బీజేపీ ప్రెసిడెంట్. మరి మనకి ఇటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా చదవాలి? జనరల్గా ఇవి చూడంగానే ఇవి కరెంట్ అఫైర్స్ పొలిటికల్ ఇష్యూస్ కదా, ఇవి కరెంట్ అఫైర్స్లో అడుగుతాడా అంటే ఎలా అడుగుతాడో నేను చూపిస్తాను ఒకటి. ఎలా అంటే 2019లో ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జీడీ ఎగ్జామ్లో 2019లో క్వశ్చన్ అడిగాడు. ఏమని? భారతీయ జనతా పార్టీ దాని ప్రస్థానము భారతీయ జనసంఘ్తో మొదలయ్యింది, మరి ఆ భారతీయ జనసంఘ్ని ఏర్పాటు చేసిన వ్యక్తి ఫౌండర్ ఎవరు అని చెప్పేసి అడిగాడు. సో మనకి పాలిటీలో పొలిటికల్ పార్టీస్ ఇన్ ఇండియా అని ఒక టాపిక్ ఉంటుంది, రాజకీయ పార్టీలు. సో ఇది ఏదో రాజకీయ పార్టీ కదా, మనకి బీజేపీ నచ్చినా నచ్చకపోయినా తెలుసుకొని తీరాల్సిందే, మనకి ఎగ్జామ్ ముఖ్యం కదా. సో ఇప్పుడు ఎలా అడుగుతాడంటే బీజేపీకి ఒక హిస్టరీ ఉంది, బీజేపీకైనా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కైనా, ఎందుకంటే ఇవి నేషనల్ పార్టీలు, జాతీయ పార్టీలు. సో ఇప్పుడు తెలుసుకుందాం మనం స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి బీజేపీకి ప్రెసిడెంట్గా 45 years నితిన్ నబీన్. ఈయన బీహార్లో 1980లో జన్మించాడు. ఇక్కడ రాంచీ అన్నాడు, అప్పటికి జార్ఖండ్ అనేది బీహార్లో భాగము. జార్ఖండ్ 2000 సంవత్సరంలో 2000లో బీహార్ నుంచి విడిపోయింది. సో అంటే దాని అర్థం ఏంటి? ఆయన బీహార్లోనే పుట్టినాడు. సో ఫస్ట్ టైం బీహార్లో పుట్టిన ఒక లీడర్కి బీజేపీ ప్రెసిడెంట్గా పగ్గాలు అప్పచెప్పారు. సో ఇది గుర్తుపెట్టుకోండి స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. యంగెస్ట్ పర్సన్ టు హెడ్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ బీజేపీ, అత్యంత పిన్న వయస్కుడైన బీజేపీ ప్రెసిడెంటు. మరి ఈయన కాయస్థ అనే క్యాస్ట్కి చెందినవారు, కాయస్థ అనే సామాజిక వర్గం. ఇది మనకు సరిపోతుందండి, ఎనఫ్ ఇన్ఫర్మేషన్ ఇది. మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది, మీరు చూస్తే భారతీయ జనతా పార్టీ అనేది ఎప్పుడు ఏర్పాటైంది అంటే, భారతీయ జనతా పార్టీ అనేది April 6th 1980లో ఏర్పాటైందండి. April 6th 1980లో. కానీ భారతీయ జనతా పార్టీ కంటే ముందే భారతీయ జనసంఘ్ అనే ఒకటి ఉండేది. భారతీయ జనసంఘ్, మనం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గురించి ఒక టాపిక్ డిస్కస్ చేస్తున్నాం కదా. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఈ భారతీయ జనసంఘ్ పార్టీ ఫౌండర్, వ్యవస్థాపకుడు, ఆయన ఏర్పాటు చేశాడు. మరి భారతీయ జనసంఘ్ పార్టీ 1951లో ఏర్పాటైందండి, 1951లో. అయితే భారతీయ జనసంఘ్ పార్టీ 1977లో 1977లో జనతా పార్టీలో విలీనమైంది, జనతా పార్టీలో మెర్జ్ అయిపోయింది. తర్వాత ఆ జనతా పార్టీనే బీజేపీగా ఫార్మ్ అయింది, గుర్తుపెట్టుకోండి. సో 1951లో భారతీయ జనసంఘ్ ఏర్పాటైంది, దాని ఫౌండర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. 1977లో జనతా పార్టీలోకి విలీనమైంది, మెర్జ్ అయింది. తర్వాత 1980 April 6th బీజేపీ ఆవిర్భవించింది. మరి ఇప్పుడు జస్ట్ ఒక ఫ్యాక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మరి బీజేపీ ఏర్పాటైన తర్వాత ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు. బీజేపీ ఏర్పాటైన తర్వాత 1980 నుంచి 86 వరకు ఫస్ట్ ప్రెసిడెంట్గా అటల్ బిహారీ వాజ్పేయి, భారత మాజీ ప్రధాని, భారతరత్న గ్రహీత. సో ఇక బీజేపీ అయిపోయింది కాబట్టి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గురించి కూడా డిస్కస్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అపోజిషన్లో ఉన్నంత మాత్రాన దీని గురించి కూడా కొద్దిగా తెలుసుకోవాలి కదా, రైట్? ఎందుకంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా ఇటీవల వార్తల్లో ఉంది. ఎందుకంటే ఇది ఏర్పాటైంది 1885 December 28న. 1885లో December 28న దీన్ని బ్రిటిష్కు చెందిన ఒక ఆఫీసర్, బ్రిటిష్కు చెందిన ఒక సివిల్ సర్వెంట్ ఏవో హ్యూమ్ అనే పర్సన్ దీన్ని ఏర్పాటు చేశారు. ఐఎన్సి ఫస్ట్ సమావేశం 1885లో బాంబేలో జరిగింది, బాంబేలో. ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఫస్ట్ ప్రెసిడెంట్ మనకి చాలా ఇంపార్టెంట్, మొదటి అధ్యక్షుడు డబ్ల్యూసి బెనర్జీ. మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి మొదటి సెక్రటరీ జనరల్, ఫస్ట్ సెక్రటరీ జనరల్ వచ్చేసి ఏవో హ్యూమ్. సో అట్లా చాలా ఇంపార్టెంట్. ఇటీవల న్యూఢిల్లీలో కాంగ్రెస్ యొక్క 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. 140th ఫౌండేషన్ సెలబ్రేషన్స్ ఎక్కడ జరిగాయి? న్యూఢిల్లీలో. మనకి అడగొచ్చు ఎప్పుడు ఏర్పాటైందంటే 1885 December 28th. సో బీజేపీ వచ్చింది కాబట్టి బీజేపీ తెలుసుకోవాలి, కాంగ్రెస్ గురించి కూడా తెలుసుకోవాలా. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించింది. బ్యాడ్మింటన్ గేమ్కు షటిల్ బ్యాడ్మింటన్కి రిటైర్మెంట్ ఇచ్చింది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా ప్రాముఖ్యత ఉందా ఆమెకు? ఆమె ఏ రంగానికి చెందిన ఆమె అంటే షటిల్ బ్యాడ్మింటన్. ఈమె యాక్చువల్లీ హర్యానాలో జన్మించింది, హర్యానాలోని హిస్సార్లో, బట్ ఆ తర్వాత హైదరాబాద్లో సెటిల్ అయింది. సో ఈమెకి ఉన్న రికగ్నిషన్ ఏంటంటే లండన్ 2012 ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ గెలుపొందింది. లండన్ 2012 ఒలింపిక్స్లో కాంస్య పథకాన్ని గెలుపొందింది. ఇండియాకి షటిల్ బ్యాడ్మింటన్లో ఫస్ట్ ఒలింపిక్ మెడల్ని అందించిన
ప్లేయర్ సైనా నెహ్వాల్, అందుకు మనకి గుర్తుపెట్టుకోవాలి. ఇక అలానే 2010, 2018 కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ కూడా గెలుపొందిందండి. మనకి సరిపోతుందండి. మాజీ వరల్డ్ నెంబర్ 1 కూడా ఈమె, మాజీ ప్రపంచ ఛాంపియన్, వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్ని కూడా గెలుపొందింది ఈమె. సో ఇది సరిపోతుందండి ఆమె ఏ రంగానికి చెందిన ఆమెని. ఆసియా బాక్సింగ్ కౌన్సిల్ సభ్యుడిగా విజేందర్ సింగ్ నియామకం. ఆసియా బాక్సింగ్ కౌన్సిల్లో మెంబర్గా మాజీ బాక్సర్ విజేందర్ సింగ్ని అపాయింట్ చేశారు. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఆసియాన్ బాక్సింగ్ కౌన్సిల్ వరల్డ్ బాక్సింగ్ కౌన్సిల్ కింద ఉంటుంది. ఇండియాలో బాక్సింగ్ స్పోర్ట్ని ఎంకరేజ్ చేయడం కోసం. మరి ఈయనకి ఏమైనా ప్రాముఖ్యత ఉందంటే విజేందర్ సింగ్ చైనాలోని బీజింగ్లో 2008లో జరిగిన ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ విన్ అయ్యాడు, బ్రాంజ్ మెడల్. సో బాక్సింగ్లో ఇండియాకి ఫస్ట్ ఒలింపిక్ మెడల్ అందించిన ప్లేయర్ విజేందర్ సింగ్, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. షటిల్ బ్యాడ్మింటన్లో ఇండియాకి ఫస్ట్ మెడల్ అందించిన ఆమె అంటే సైనా నెహ్వాల్, ఎప్పుడు లండన్ 2012 ఒలింపిక్స్. అట్లా గుర్తుపెట్టుకోవాలి. మరి బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియాలో బాక్సింగ్ ఆటను డెవలప్ చేయడం కోసం బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఉంది. ఇక ఈయన కొద్దిగా హైలైట్స్ అండి అవసరం లేదు మనకి, అంటే ఇంకా ఈయన ఎన్నిసార్లు కప్పులు కొట్టాడు, ఎన్నిసార్లు మెడల్స్ గెలుపొందాడు, అన్నెసరీగా ఈ చెత్త అనేది మనం గుర్తుపెట్టుకున్నా కూడా టైం వేస్ట్. కానీ చూపించాలి కాబట్టి ఇస్తూ ఉంటాడు పేపర్లలో. మనకి ఈనాడు పేపర్ చదివినా ఎన్ని మెడల్స్ గెలుపొందాడు, ఎన్ని ఆసియా గేమ్స్, ఎన్ని కామన్వెల్త్ గేమ్స్, మనకు అవసరం లేదు. ప్రాముఖ్యత ఏముంది, భారతదేశానికి ఫస్ట్ ఒలింపిక్ మెడల్ బాక్సింగ్లో అందించిన ప్లేయర్ ఎవరు అంటే విజేందర్ సింగ్, అది సరిపోతుంది. సో మీరు వీలైతే స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోవచ్చు, దట్స్ యువర్ విష్. ఇక ఇవి తెలుసుకుందాం జస్ట్. వరల్డ్ బాక్సింగ్ కౌన్సిల్కి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే, వరల్డ్ బాక్సింగ్ కౌన్సిల్ 1963లో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మెక్సికోలోని మెక్సికో సిటీ. దీని ప్రధాన కార్యాలయం మెక్సికోలోని మెక్సికో సిటీ. ఇక ఆసియన్ బాక్సింగ్ కౌన్సిల్ విషయానికి వస్తే 1985లో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ బ్యాంకాక్, థాయిలాండ్ సరిపోతుంది. నెక్స్ట్ వన్, 2025 ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ విజేత సెనెగల్. ఆఫ్రికాలో 2 yearsకి ఒకసారి ఒక ఫుట్బాల్ లీగ్ జరుగుతుంది, ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ ఫుట్బాల్ టోర్నమెంట్. ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ 2025 విన్నర్గా సెనెగల్ కంట్రీ నిలిచింది. ఇది 2025 డిసెంబర్లో స్టార్ట్ అయింది, 2026 జనవరి 18న ముగిసింది టోర్నమెంట్. మరి ఫైనల్లో మొరాకో కంట్రీ పైన 1-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. మరి నెక్స్ట్ ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ 2027లో ఎక్కడ జరగబోతుంది అంటే కెన్యా, ఉగాండా, టాంజానియా. మనకి టక్ అని గుర్తు రావాలి, చెప్పినా కదా కెన్యా, ఉగాండా, టాంజానియా అంటే ఏంటి, టక్, టాంజానియా, ఉగాండా, కెన్యా. లేక్ విక్టోరియా అని గుర్తు రావాలా. లేక్ విక్టోరియా ఏంటి, ఇది మంచినీటి సరస్సు, ఆఫ్రికాలోనే లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా. ఆఫ్రికాలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద మంచినీటి సరస్సు అంటే లేక్ విక్టోరియా. ఈ 3 దేశాల్లో ఉందని చెప్పేసి తెలుసుకున్నాం. అట్లా మరి ఇప్పుడు ఈ సెనెగల్ కంట్రీ రెండవసారి ఈ యొక్క ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ టైటిల్ని గెలుపొందింది. మరి ఇది ఎక్కడ జరిగింది టోర్నమెంట్ అంటే మొరాకోలోని రబత్లో, మొరాకో కంట్రీ క్యాపిటల్ రబత్లో ఈ టోర్నమెంట్ జరిగింది. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసుకున్న టాపిక్కే. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ఇటీవల ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ని నిర్వహించింది న్యూఢిల్లీలో. మరి అది ఎన్నవ ఎడిషన్, దాన్ని ఎవరు ప్రారంభించారు, మనం అది కూడా డిస్కస్ చేసుకున్నాం. దాన్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారు, ఇది ట్రై చేయండి. ఇక నిన్న క్వశ్చన్కి ఆన్సర్, ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ 2024ని నీతి ఆయోగ్ రిలీజ్ చేసింది. ఇందులో టాప్ స్టేట్ వచ్చేసి లార్జ్ స్టేట్లలో మహారాష్ట్ర, సెకండ్ తమిళనాడు, థర్డ్ గుజరాత్, ఫోర్త్ యూపీ, ఫిఫ్త్ ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలంగాణ 8th ప్లేస్లో ఉంది. ఇది లార్జ్ స్టేట్స్లో. అయితే స్మాల్ స్టేట్స్లో లీడింగ్ పర్ఫార్మర్స్ అంటే బాగా పర్ఫామ్ చేస్తున్న రాష్ట్రాలంటే ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్ అవి ఉన్నాయండి. ఇవి వాటి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్ 2026, ఇండియా యుఏఈ డిఫెన్స్ కోఆపరేషన్, 56th వరల్డ్ ఎకనామిక్ ఫోరం యాన్యువల్ మీటింగ్ డావోస్, లక్నోలో 86th ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్, భారతదేశపు మొదటి నేషనల్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఫర్ ట్రైబల్ హీలర్స్ హైదరాబాద్, బెంబ్లా నది ఇరిగేషన్ ప్రాజెక్ట్ మహారాష్ట్ర, గుజరాత్లో మెగా కార్ల ప్లాంట్ను ఏర్పాటు చేయనున్న మారుతి సుజుకి,
ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రియల్ సెక్టార్ని డెవలప్ చేయడం కోసం 50 crore కార్పస్ ఫండ్ ఏర్పాటు. సోలార్ మోడల్ విలేజ్ ప్రోగ్రామ్ తెలంగాణ. 2025-26 ఇండియాస్ జీడిపి గ్రోత్ రేట్ 7.3% IMF. మొదటి అంతర్జాతీయ గ్రీన్ లోన్ని ప్రకటించిన IREDA జాంబియా. ICICI బ్యాంక్ MD అండ్ CEOగా సందీప్ బక్షి. బీజేపీ పార్టీకి యంగెస్ట్ ప్రెసిడెంట్గా నితిన్ నబీన్ బీహార్. షటిల్ బ్యాడ్మింటన్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన సైనా నెహ్వాల్. ఆసియా బాక్సింగ్ కౌన్సిల్లో మెంబర్గా విజేందర్ సింగ్. 2025 ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ టైటిల్ విన్నర్ సెనెగల్. ఇక సందర్భం వచ్చింది కాబట్టి ఆఫ్రికా వచ్చింది కాబట్టి ఆఫ్రికన్ యూనియన్లో 55 కంట్రీస్ ఉంటాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఆఫ్రికన్ యూనియన్ కూటమిలో 55 దేశాలు ఉంటాయి. దట్స్ ఇట్. These are today's current events. We'll meet you next time and thank you everyone. Harish, the best academy.